ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, గంటల కొద్దీ వేచి ఉన్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని 29వ వార్డు వైసీపీ కౌన్సిలర్ రోషన్ అలీ సమావేశంలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతో దృఢ సంకల్పంతో సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే కూటమి ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారిందని మున్సిపల్ వైస్ చైర్మన్ బలరాం రెడ్డి జబీఉల్లా వాపోయారు. టీడీపీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు ఎన్నుకోబడ్డ తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కౌన్సిలర్లు కూడా మాటల దాడికి దిగడంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీరు రాతపూర్వకంగా పలానా సెక్రటరీ పలానా గౌరవ చైర్పర్సన్ గారిని మరి అక్కడ కమిషనర్ గారిని ఒక విషయం మీద మాట్లాడాం. ఏది అంటే వాళ్ళ వార్డులలో సచివాలయ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళు ఒక అథారిటీగా వార్డులలో తిరుగుతూ చేస్తున్నారు. మరి ఏ మాత్రము ఆ ప్రజలచే ఎలక్ట్ కాబడినటువంటి కౌన్సిలర్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు సంబంధించిన మనుషులు వార్డులలో తిరుగుతూ మా ఎలక్ట్ కాబడినటువంటి మా కౌన్సిలర్లను ఈ విధంగా అవమానపరచడం అనేది ఈ రాజ్యాంగంలో ఇది లేదు. వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసినందుకు మేము ఈ రోజు చేస్తున్నాము. కమిషనర్ గారికి కూడా ఈ విషయం చెప్పాము. మరి ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. దాన్ని గౌరవిస్తారా? గౌరవించి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లను పిలుచుకొని వార్డులో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడాలని మేమందరం కూడా ఈ డిమాండ్ అనేది కమిషనర్ గారికి తెలియజేశాం, అధ్యక్షుల వారికి తెలియజేశాం. వాళ్ళ యొక్క అటు రాయదుర్గం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ప్రోటోకాల్ విషయంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? స్టార్ట్ చేసింది ఎవరు? మీరే. ఇప్పుడు సమాధానం వచ్చిన తర్వాత మీరు మాట్లాడాలా? ఎప్పుడే కానీ వాళ్ళు అడుగుతారు ఈ సమాధానం మీకు మీరే మాట్లాడతారు. దాన్ని అరేంజ్ చేసినారు. నేను దానికి గెస్ట్గా వెళ్ళాను. నాతో పాటు మేడం గారు కూడా వచ్చారు. సో ఇక నుంచి అట్లాంటి వైపు రిపీట్ కాకుండా చూసుకుంటాను. ప్రతి ఒక్కసారి కూడా క్యాన్సల్ చేసే గవర్నమెంట్ గెజిట్ లో ఇచ్చింది. ఒకసారి గెజిట్ లో ఇచ్చిన తర్వాత క్యాన్సల్ చేసే క్వశ్చన్ లేదు. ఎట్లా చేస్తారు? అందులో మీరు బిల్లు ఇచ్చారు, మీ హౌసింగ్ బోర్డు ఆ బిల్లులో కూడా క్యాన్సల్ అనే వాళ్ళకి పెట్టుకున్నారు. అదే విధంగా మళ్ళీ ఎంఆర్ఓ మన మున్సిపాలిటీ తరఫున ఒక డోర్ నెంబర్ ఇచ్చారు. ఏంటి నీ పరిస్థితి ఎట్లా వస్తా ఉందంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ ని. వాళ్ళేమో పరిగెత్తుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమేం చెప్తాం, ఏ గవర్నమెంట్ ఉండే ఏమన్నా పబ్లిక్ మనం సాయం చేసే విధంగా ఉండాలా, అంతే మేము కోరుకోలేదు. మీరు హౌసింగ్ నుంచి ఇప్పిస్తారా, గ్రాంట్ ఇప్పించండి. లేదా డిపార్ట్మెంటల్ గా మనకి ఇంకా ఏమైనా గవర్నమెంట్ తరఫున వస్తుందంటే మాకు సంతోషమే కదా, మేము కూడా ఓకే అంటాము. ఎవరు ఇచ్చినారు అనేది కావాలి, కానీ పబ్లిక్ మీ బెనిఫిషరీస్ కి కట్టుకునేదానికి కావాలని మేము కోరుకునేది ఒకటే. దయచేసి ఏదైనా ఉంటే మీ జీవో రూపంలో కానీ లేదా మీ నుంచి ప్రపోజల్ పంపించైనా కానీ వాళ్ళకి గ్రాంట్ వచ్చే విధంగా చూడండి. సార్
మన మున్సిపాలిటీ తరఫున కూడా ఓ డోర్ నెంబర్ ఇచ్చినాం సార్ 14లో 13లో. అది వీళ్ళు గమనించడం లేదు. అందరూ పరిగెత్తే అది తీర్పిస్తాం ఇది తీర్పిస్తాం ఎక్కడి నుంచి దీనికి కాదు కూడా ఎంఆర్ఓ కూడా అప్పుడు కూడా పట్టణం ఇచ్చినప్పుడు ఆయన కొన్ని చోట్ల ఆయన కూడా మనం కూడా ఆయనకు అదే చెప్తాం సార్. ఒక గెజెట్ లో ఇచ్చిన తర్వాత మనం తీసుకునే పరిస్థితి లేదు, ఏ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు. కానీ వీళ్ళు అట్లా బెదిరిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. పబ్లిక్ కి మనం ఎప్పుడు సహాయకారిగా ఉండాలని కోరుకుంటాం. నేను అదేనండి చెప్తున్నాను. అందుకే నేను ఏమంటానంటే ఒకసారి వెరిఫై చేసి రాయదుర్గం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య చెప్పండి. శాలిని, ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే కౌన్సిల్ సమావేశం ఉందో అందులో, అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కూడా ఆ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధంతో ముగిసిందని చెప్పొచ్చు. ఏదైతే ఇక సత్యసాయి జిల్లా హిందూపురం విషయానికి వస్తే, మొదట మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ అధికారి అజెండా వివరిస్తూ ఉండగా వెంటనే అక్కడ వైసీపీ కౌన్సిలర్ కలగజేసుకునేసి ఇటీవల ఏదైతే 29వ వార్డులో వైసీపీ కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు, అదే విధంగా ఈ ఏదైతే ప్రజలకు అందుబాటులో సచివాలయ సిబ్బంది ఉండాలో వాళ్ళు కూడా ఉండట్లేదు. సామాన్య ప్రజలు కార్యాలయం దగ్గరికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేస్తున్నా సరే అక్కడ సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు. ఏంటి పరిపాలన ఇలా తయారైంది అన్నట్టు ఆయన వాదించడం జరిగింది. దాంతో అతనికి ధీటుగా టీడీపీ సభ్యులు కూడా వాదించడం జరిగింది. మీ ప్రభుత్వంలో కూడా అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అస్తవ్యస్తంగా ఉండింది అన్నట్టు వాళ్ళు పరస్పర వాదోపవాదాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనేది ఏది ప్రజా సమస్యల కోసం ఏదైతే మాట్లాడాల్సిన విషయాలు ఉంటాయో అవన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత పరస్పర పార్టీలు, ముఖ్యమంత్రి ఇలా అలాంటి మాట్లాడుకోవడాలు, అభివృద్ధి గురించి పట్టించుకోకుండా రసాబసగా ముగిసిందని చెప్పొచ్చు. అదే విధంగా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఇదే రకమైన ప్రోటోకాల్ వివాదంతో అక్కడ కూడా వాగ్వాదం అనేది జరిగింది. ఇంద్రమ్మ ఇళ్ల స్థలాలు గురించి కావచ్చు, అదే విధంగా కాలువలు శుభ్రం చేయట్లేదు, పరిశుభ్రత సరిగా లేదు రాయదుర్గం మున్సిపల్ పరిధిలో అన్నట్టు మాట్లాడుకోవడం జరిగింది. అదే విధంగా ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే వైసీపీ కౌన్సిలర్ ని పిలవకుండా కేవలం టీడీపీ నాయకులు, టీడీపీ అధికారులు వీళ్ళే కలగజేసుకునేసి కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఏదైతే ఈ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు అంటూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాంతో మున్సిపల్ కమిషనర్ కి అదే విధంగా వైసీపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఏదైతే ప్రజా సమస్యలు మాట్లాడి ముందుకు వెళ్ళేసి ప్రజల కోసం మాట్లాడి ఏదన్నా ముందుకెళ్లాల్సిన ఈ సమావేశంలో ఈ ప్రోటోకాల్ గొడవ కావచ్చు, అదే విధంగా మాటల యుద్ధంతో పరస్పర దూషణలతో కావచ్చు, ఏ సమస్యని పరిష్కారం చేయకుండా రెండు చోట్ల సమావేశాలు ఈ విధంగా రసాబస కావడంతో సామాన్య ప్రజలకు సైతం విస్తుపోతున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్య. అంటే ప్రోటోకాల్ అనేది ఒకటి పాటించండి అని చెప్తారు.